సోప్ ఎట్లా తయారవుతుంది అంటే మెయిన్గా సోప్ వేస్తాం. సోప్ బేస్ ఎట్లా తయారవుతుంది అంటే కోకోనట్ మిల్క్ ఇంకా వేరే ఫ్యాట్. ఓకేనా? అయితే దీన్ని మనం సోప్ బేస్ అంటాం. ఓకే, సోప్ బేస్. అయితే సోప్ బేస్ మనం ఏం చేసుకోవాలంటే చిన్న చిన్న పీసెస్ దాకా క్లారిటీ లేదు, మౌత్ కొంచెం మీరు అన్నది సోప్ వరకు వినబడింది. నెక్స్ట్ ఏమన్నది అది మైక్లో క్లారిటీ రావట్లే, కొంచెం మంచి క్లారిటీ. సోప్ ఎలా తయారు చేయాలి? ఇదేమంటా మనం సోప్ బేస్. ఓకేనా? బేస్. అయితే ఫస్ట్ మనం ఒక సోప్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? సోప్ బేస్. సోప్ బేస్ అంటే ఒక లూబ్రికెంట్. ఓకేనా? ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది సోప్ బేస్ తయారు చేయడం అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్. అందుకే అవాయిడ్ చేసి మనం సోప్ ఎట్లా తయారు చేయాలో చెప్తాను. అది ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చారు వాళ్ళతో పాటు మీకు కూడా అది చాలా లెంతీ ప్రాసెస్ కావచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో దొరకవచ్చు, మాకు ఆన్లైన్ అందరూ అందుబాటులో లేకపోవచ్చు. ఒక మెటీరియల్ అయితే సోప్ మేకింగ్ మనకు కావాల్సిన ఫస్ట్ ఒక సోప్ బేస్. ఓకేనా? సోప్ బేస్ తర్వాత మనకు ఒక స్మెల్ అంటే ఒక ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ కూడా ఏంటంటే మనకు న్యాచురల్గా దొరికేది వేపాకు నూనె, మళ్ళా కొద్దిగా పసుపు నీళ్ళు కానీ, అలోవెరా జెల్ కానీ, ఇట్లాంటివి మనకి సహజంగా దొరికే న్యాచురల్ ప్రొడక్ట్స్ అని మనము ఒక చిన్న లూబ్రికెంట్ దాకా మనం ఇప్పుడు తయారు చేసుకొని ఈ సోప్ బేస్ ఉంటుంది కదా, సోప్ బేస్ని మనము చిన్న చిన్న పీసెస్ దాకా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ అంటే ఒక గిన్నె లోపల నీళ్ళు పోసి ఆ నీళ్ళ పైన ఇంకో గిన్నె పెట్టి దాంట్లో మనము సోప్ బేస్ అనేది తీసుకోవాలి. ఓకేనా? మీకు అర్థం కాకుండా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఆ సోప్ బేస్ అనేది మొత్తం సాలిడ్ స్టేట్ ఉంటుంది, ఒక లిక్విడ్ స్టేట్లో మారిన తర్వాత మనం తయారు చేసుకున్న ఫార్ములా అనేది వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం మౌల్డ్ అంటాం. ఏమంటాం? మౌల్డ్ అంటే మనం ఏదైతే లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసాం ఒక సోప్ బేస్ని, దాంట్లో ఒక షేప్ వేయడానికి మనం మౌల్డ్ అనేది వాడతాం. ఏమంటాం దీన్ని? రైట్. అయితే ఒక 5 స్టూడెంట్స్ నేను తీసుకొస్తాను ఇక్కడికి. మైక్ పెట్టాలి కదా, మైక్ పెట్టమనండి సార్. మైక్ పట్టుకోండి అమ్మా, మైక్ పట్టుకో. అట్లా కాదు కదా, చాలా టైం. అయితే సోప్ బేస్ ని మనం చిన్న పీసెస్ దాకా కట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఒక కట్ చేయండి. వరకు మనం వాటర్ అనేది హీట్ చేసుకున్నాం. సోప్ బేస్ ఎట్లా బాయిల్ చేస్తాం? దేనికైతే మనం సోప్ బేస్ చేస్తామో ఆ గిన్నెకి సోప్ అనేది ఎక్కువగా అంటుకోదు. ఓకేనా? చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. ఓకేనా? ఈ చిన్న పీసెస్ ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. సారీ, డబుల్ బాయిల్ చేసుకోవాలి. సరే, మీరే
సోప్ బేస్ అనేది బాగా బాయిల్ అవ్వాలి, సరేనా? సాలిడ్ స్టేట్ లో ఉండేది మొత్తం లిక్విడ్ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి. దాని తర్వాత మనము తయారు చేసుకున్న ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ శాండిల్వుడ్ స్మెల్ కానీ, లేదంటే నిమ్మకాయ రసం కానీ, తయారు చేసినది లిక్విడ్. ఓకేనా? మనకి బయట మార్కెట్ లో దొరికే శాండిల్వుడ్ సోప్ ఉంటుందా, సేమ్ ఫార్ములా అది ఇది. సోప్ బేస్ మొత్తం కరిగిన తర్వాత మనము ఈ ఫార్ములా నాలుగు యాడ్ చేసుకోవాలి. కరగట్లే కదమ్మా, చాలా టైం పడుతుంది కదా? కొద్దిగా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది కరగడానికి? 5 to 10 minutes. 5 to 10 minutes. ఎక్కువనే పట్టేస్తుంది కదా చూస్తే. మొత్తం లిక్విడ్లా కావాలా? ఎన్ని ముక్కలు వేసుకున్నాం మనం సార్? ఎన్ని ముక్కలు వేసారంట? అది పీసెస్ బట్టి చిన్న చిన్న పీసెస్, ఎంత చిన్నగానే కట్ చేసుకోవచ్చు. ఎన్ని పీసెస్ వేయాలి దాంట్లో మనం? అట్లనే ఏం లేదు సార్, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత. స్టూడెంట్స్ అందరూ చూసుకోండి, కొద్ది సైడ్ దొరుకుతుంది. చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత లిక్విడ్ లాగా అవుతుంది కదా. దీని తర్వాత మొత్తం చిన్న చిన్న పీసెస్ ఇంకా మిగిలినాయి. ఆ చిన్న చిన్న పీసెస్ కూడా మొత్తం లిక్విడ్ లాగా మారిన తర్వాత మనం ఫార్ములా వేసుకోవాలి. పట్టుకోండి. లిక్విడ్ లేపమ్మా, పైకి లేప, చూపిస్తా ఉంది. అందరికి కనిపిస్తుందా? ఏం చెప్పారు? వెనకాల కనిపిస్తుందా? కనిపిస్తుందా? చెప్పండి. మళ్ళీ సార్ అందరికి పిల్లకైనా అందరికి కనిపిస్తుంది పిల్లకైనా. అయితే ఇప్పుడు మనము ఆ ఫామ్లో వేరే అది కొద్దిగా దానిలో ఓపెన్ చేసి కొద్దిగా 5 ml. వాటర్లా వచ్చేసింది మొత్తం. కొద్దిగా ఇప్పుడు దాన్ని కలపాలి. సరే స్మెల్ ఏం కాదు, స్మెల్ కోసమా? ఫ్లేవర్ శాండిల్వుడ్ అంటే మనం ఏదైనా వాడుకోవచ్చు కదా స్మెల్ కోసం. స్మెల్ పర్పస్ ఒకటి వేయాలి. అయితే ఇప్పుడు మామూలు తీసుకొని ఒకసారి ఎంతసేపు ఉంచాలమ్మా అట్లా వేసాక? సార్ ఒక అది కరిగేంత వరకు ఇస్తుంది అనుకుంటుంది సార్. ఒకసారి కవరేజ్ ఒకటి ఇచ్చిన ఫస్ట్ అది కాదు మనం ఎల్లో కలర్ కవర్. 5 minutes ఉంచాలి అది వేసాక? 5 minutes కొద్ది సైడ్
ఎల్లో కలర్ కవర్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే మైక్ తీసుకో ఏం కాదు సార్ ఫస్ట్ ఇలా అయిపోయినాక అలాగే చెప్తారు సార్ కొంచెం ఇబ్బంది పెట్టకుండా చెప్పేసి మనం సోప్ వేసి లిక్విడ్ లాగా చేసుకున్నాం కదా లిక్విడ్ లాగా చేసుకున్న తర్వాత దాంట్లో ఫార్ములా యాడ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక 5 minutes మనం ఇట్లా కలపాలి కలిపిన తర్వాత అది మొత్తం మిక్స్ అవుతుంది కదా దాని తర్వాత మనం మోల్డ్లోకి వేసుకోవాలి ఏమంటుంది మోల్డ్లో వేసుకునే ముందు మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈజీగా వెళ్ళడానికి ఓకేనా ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను ఒకటి వేసి చూపిస్తాను తర్వాత మీరు వేయాలి హీట్ ఉన్నది లిక్విడ్ అది మళ్ళీ చల్లగిందంటే మళ్ళీ గడ్డగట్టిపోతుంది అందుకే మనం హీట్ ఉన్నప్పుడు తీసుకొని ఇందులో మెల్లగా పోసుకోవాలి ఓకేనా అట్లా వేయండి చేయండి వాళ్ళు చేయండి ఎందుకంటే అందరికి ఛాన్స్ రావాలి అయిపోయిందా అది చల్లబడడానికి ఒక 3 hours పడుతుంది అంతవరకు మనకి సెక్షన్ అయిపోతుంది లాస్ట్లో మీకు అందరికీ సోప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓకే రైట్ దాంట్లో ఏం లేదా అంతేనా ప్రాసెస్ అదే ప్రాసెస్ అది సార్ ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కానీ అవి న్యాచురల్ లిక్విడ్స్ బీట్రూట్ సోప్ తయారు చేస్తున్నారు బీట్రూట్ ఒరిజినల్ లేకపోతే ఏమైనా మార్కెట్ లేదు మేడం అంటే మేము ఇక్కడ తీసుకురావాలి కాబట్టి ఏసీఎల్వి తీసుకొస్తాం కానీ ఏమైనా చేసేది మాత్రం అట్లా న్యాచురల్గానే చేయాలి అదే ఎట్లా చేయాలి ఏముంది మేడం బీట్రూట్ది మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టిన జ్యూస్ వస్తుందా ఆ జ్యూస్ని మొత్తం మిక్సీ ఏది జాలీతో మొత్తం వడబోయాలి వచ్చిన లిక్విడ్ ఉంటుంది లాస్ట్ దాన్ని మనం ఫ్లేవర్ బదులు అది కలుపుకోవాలి ఓకేనా డబుల్ అంతే ఇందులో అందరికి అర్థమైందా ఇంకా డౌట్స్ ఉన్నాయి అర్థం కాని వాళ్ళు ఇక్కడనే ఉండండి అర్థమైన వాళ్ళ చేసేలో బట్టి వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది వాటర్ ఇప్పుడు దాంట్లో పీసెస్ వేయండి ఇక నువ్వు కలుపుతూ ఉండు నేను ఫ్రెండ్స్ అందరూ కొన్ని వేస్తూ ఉంటారు అందరు చేసినట్టు ఉండదు ఓకేనా అన్నీ వద్దురా ఒక 4-5 పీసెస్ చాలు మళ్ళీ అదంతా మీతోనే వేపిస్తుంది సరేనా నువ్వు కలిపేయండి అంటే హీట్ తగ్గిస్తూ ఉండాలి అది లిక్విడ్ అయ్యే కొద్దీ కాదు మేడం అది ఎక్కువ హీట్ అనేది తగ్గించి ముందు ఆ మోల్డ్కి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే తీసేటప్పుడు ఈజీ ఆ లిక్విడ్ అనేది ఆ మౌల్డ్లో వేస్తాము రైట్ అందరూ ఒక స్టెప్ వెనక వేయండి మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి